వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్యస్ వ్లాగ్. ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటంటే మునిగాకు పప్పు అండి. ఈ మునిగాకు షుగర్ పేషెంట్స్కి అండ్ ఎవరైనా తినొచ్చు, చాలా హెల్దీ అండి. ఇది మా ఇంట్లో ఆకుకూరలు అయితే వీక్లీ ట్వైస్ అవుతుంది కంపల్సరీ. ఇది మంచిగా ఆకు అనేది మొత్తం రుబ్బుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది ముందుగా ఈ మునగాకుని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చికి బదులు మనం ఎండుమిర్చి వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఏదైనా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవాలి. ఎల్లిపాయలు, అల్లం ఎల్లిపాయ వేసుకోవద్దండి. ఇందులో ఎల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుంది. ఏ ఆకుకూరలో అయినా సరే ఎల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోలిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా మునగాకు అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం పెసరపప్పు. మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఆకుకూర ఆకు ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువ ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుందండి. ఏ ఆకుకూర అయినా సరే ఆకు ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువ ఉండాలి. ఇంకొకటి, ఈ మునిగాకు అనేది చాలామందికి తెలీదు అసలు. ఇది వండుకోరు అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇది ఏంటంటే చాలా హెల్దీ అండి. మీకు ఎక్కడైనా దొరికితే కనుక ఇది కర్రీ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఇది ఉడుకుతుంది అండ్ కొంచెం ఆకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. ఇది కావాలంటే ఇంట్లోకి కొంచెం మెత్తగా కావాలి అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొన్ని యాడ్ చేసుకుంటున్నానండి వాటరు. ఈ గ్లాస్ తోటి పావు గ్లాస్ కంటే నేను తక్కువనే పోసుకున్నాను ఇంకా వాటర్. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఆల్మోస్ట్ కర్రీ అయినట్టేనండి. ఇది మనకు కర్రీ అయ్యే ముందు ఎట్లా అంటే ఈ పచ్చి వాసన అనేది ఉండకూడదు. అది పోతుంటే మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, కర్రీ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇదైతే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి ఈ కర్రీ. ఎందుకంటే ఉడకకపోతే సరిగ్గా మగ్గకపోతే స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది, పచ్చి వాసన బాగా వస్తుంది. అందుకే పచ్చి వాసన పోవాలంటే కొంచెం ఎక్కువసేపే మనం మగ్గించుకోవాలి. దీన్ని అయితే ఊకే కలుపుతూ ఉండొద్దండి. ఎప్పుడో ఒకసారి ఇట్లా ఒక 10 మినిట్స్కి ఒకసారి తీసి మనము చూసి కలుపుకోవాలండి. ఊకే కలుపుతూ ఉంటే మనకు ఆ కర్రీ అనేది ఉడకదండి సరిగ్గా. కర్రీ అయితే అయిపోయిందండి. ఏదైనా సరే మనం చేసుకునేది కొంచెమైనా సరే అప్పటిదప్పుడు చేసుకొని వేడివేడిగా తింటే మనం కూడా హెల్తీగా ఉంటాము. ఇప్పుడు కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంది. మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ నొక్కండి. అది నొక్కితే మన ఛానల్ నుండి ఎలాంటి రెసిపీ ఏదైనా వీడియో పెడితే కనుక మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.